హైడ్రా చెప్తున్నట్టుగా ఎలాంటి ఎన్ఓసీలు చూడకుండానే అడ్డగోలుగా లోన్లు ఇస్తున్నారా? ఏం జరుగుతుంది? శ్రీశైలం జైన్ అవుతున్నారు. శ్రీశైలం బ్యాంక్ అధికారులు అలర్ట్గా ఉండమంటే నిజంగా హైడ్రా ఈ సూచనలు చేసిందా? అసలు హైడ్రాతో బ్యాంక్ అధికారులతో హైడ్రా సమావేశం కాబోతుందా? అండ్ నెక్స్ట్ రెండవది, ఎలాంటి ఎన్ఓసీలు లేకుండానే హైడ్రా చెప్తున్నట్టుగా బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా లోన్లు ఇస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము హైడ్రా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఎఫ్టీఎల్, బఫర్ జోను, ఇక ప్రభుత్వ పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని కూలుస్తూ వస్తుంది. మనం చూసాం ఉదాహరణగా మాదాపూర్లో ఉన్నటువంటి అనేక చెరువులు కావచ్చు, కుక్కట్పల్లిలో ఉన్నటువంటి తుమ్మల చెరువు కావచ్చు, నల్ల చెరువు కావచ్చు, లేకపోతే సున్నపు చెరువు కావచ్చు, ఇట్లా అన్ని చెరువులలో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలని హైడ్రా ఐడెంటిఫై చేస్తూ వచ్చింది. ఐడెంటిఫై చేయడమే కాకుండా వాళ్ళకు ముందస్తు నోటీసులు ఇస్తూ కొన్ని కూల్చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వరుసగా ఈ కూల్చివేతల అనంతరము కొన్ని అంశాలని హైడ్రా ఐడెంటిఫై చేసినట్టు తెలుస్తోంది. ఎటువంటి ఎన్ఓసీలు లేకుండా, రెవెన్యూ నుంచి ఇరిగేషన్ శాఖల నుంచి ఎటువంటి ఎన్ఓసీలు లేకుండా బ్యాంకులు ఇక లోన్లు ఇస్తూ ఉన్నాయి. ఆ లోన్లు ఇచ్చినటువంటి వాటివి మ్యాక్సిమం ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలుగా తేలినట్టు తెలుస్తోంది. రీసెంట్గా కూల్చినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతున్నాయో అందులో మోస్ట్లీ 90% కూడా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని విల్లాలు, భారీ స్థాయిలో అపార్ట్మెంట్ టైప్లో ఇక అక్రమ అండి. మొన్న కుక్కటిపల్లిలో కూల్చివేసినటువంటి అక్రమ నిర్మాణాల అంశంలో కొంతమంది బాధితులు గగ్గోలు పెట్టారు. ఒకతనైతే 50 లక్షలు తెచ్చిపెట్టాను, నా పరిస్థితి ఏంటి, మొన్న ₹1 కోటి పెట్టానంటే ఒకతను. ఇలా రకరకాలుగా ఏడుపులు, పెడబొబ్బలు, గగ్గోలు. అసలు చూద్దాం ఒకసారి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. రెంటుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది, ఒక్క 2 నెలలు టైం అడుగుతుందాం. 5 ఏళ్ళకి ఇప్పుడు నేను పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలంటే ఏంటి, మేము ఎంత కష్టపడ్డామన్నా, ఎన్ని హాస్పిటల్కి చూపించుకున్నామన్నా మేము. ప్రభుత్వం ఎంత అన్యాయమా? నీ కొడుకు ఓటేసినా నువ్వు ఉండాలి బాగుంటది అనుకున్నాం, కానీ ఇంత అన్యాయమా? నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది సార్, నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్లో ఇంతవరకు హైదరాబాద్లో ఇవ్వలేదు లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను సదుద్దేశంతో నేను చిన్న ఏజ్లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ₹1 కూడా డే అండ్ నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టాను. నేను 3 months నాది కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నా టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫియా నడిపించి బీర్లు నడిపించి చేయట్లేదు. నేను బ్రాండ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా. నేను నాతోటి 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. ఒక సర్వే అవుతే రైట్. ఇది సామాన్యుల ఆవేదన. వాస్తవానికి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అంటే అవగాహన లేని సామాన్యులు అడ్డగోలుగా ఇక్కడ అమ్ముతున్నటువంటి ఆ ప్లాట్లను కొనేసి అక్కడ తెలిసి తెలియకో లక్షల్లో లోన్లు తెచ్చో, లేదంటే చేతి బదులు తెచ్చుకోనో, లేదంటే రూపాయి కూడేసుకున్న పైసో అంతా కూడబెట్టి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధం అంటూ కూల్చివేసే పరిస్థితి. ఒక సామెత గుర్తొస్తుంది. శ్రీశైలం కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది పరిస్థితి.
సామాన్యుల గోడు విన్నాం. తెలియదు, తెలిసో తెలియకో ఆ FTL బఫర్ జోన్లో తీసుకున్న